పెద్ద నోట్ల రద్దుతో చాలా ప్రయోజనాలు ఉంటాయని అంచనా వేసింది కేంద్ర ఆర్థిక సర్వే. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.1% ఉంటుందని చెప్పింది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే దేశంలో అన్ని రంగాల వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఆర్థిక సర్వే రిపోర్టును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పింది. ముందు దేశానికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని అంచనా వేసింది. ఎఫ్డీఐల కోసం అమలు చేస్తున్న సంస్కరణలతో ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన దేశంగా ఇండియా నిలిచిందని సర్వే స్పష్టం చేసింది. దేశంలో అన్ని రంగాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆర్థిక సర్వే వివరించింది. చేనేత, లెదర్ రంగాలను పటిష్టం చేసేందుకు కార్మికులు, పన్నుల విధానాల్లో సంస్కరణలు అవసరమని ప్రతిపాదించింది. సామాజిక న్యాయం కోసం మరిన్ని పారదర్శక చర్యలు తీసుకోవాలని సూచించింది. 1983 నుంచి 2014 వరకు దేశ ప్రజల తలసరి ఆదాయం పెరుగుతూ వస్తోందని ఆర్థిక సర్వే వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.1% ఉన్నట్టు ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది పారిశ్రామిక వృద్ధి రేటు 5.2% ఉంటుందని, వ్యవసాయ రంగంలో 4.1% వృద్ధి నమోదవుతుందని లెక్కేసింది. మన దేశ వాణిజ్యం, జీడీపీ నిష్పత్తి చైనా కంటే మెరుగ్గా ఉన్నట్టు ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను వివరించింది. ఈ అంచనాలు, సూచనల ఆధారంగా కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది.